ఇక్కడ నేను. వెరీ సింపుల్ రౌండ్, కొంచెం జనరల్ నాలెడ్జ్ కావాలి దీనికి, ఉంటే మాత్రం ఇదే ఈ రౌండ్. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ క్లియర్ గా చెప్తే అర్థం చేసుకోండి. టీమ్ లో ఇద్దరు ఉన్నారు అంటే ప్రతి టీమ్ లో ఒకరు ఒరిజినల్ ఒకరు డూప్లికేట్, రైట్? సో ఒరిజినల్ అండ్ డూప్లికేట్ తో నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ అడుగుతాను. నేను అడిగేది ఉట్టి ఒరిజినలే, టీమ్ లో ఒరిజినల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఒరిజినల్ ఆన్సర్ చెప్తారు. కానీ ఆన్సర్ కరెక్టో రాంగ్ అనేది ఆగుతావా దౌడపండి తగిలి ఆగు. సో ఒరిజినల్ ఆన్సర్ చెప్తాడు, ఆ ఆన్సర్ కరెక్టో కాదో అనేది డూప్లికేట్ చెప్పాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ కరెక్ట్ చెప్పాడు కానీ డూప్లికేట్ అది రాంగ్ అన్నాడు అండ్ యాక్చువల్ ఆన్సర్ రాంగ్ అయితే డూప్లికేట్ పోడియం కి మార్క్స్ వెళ్తాయి. ఓకేనా? కానీ ఒరిజినల్ కరెక్ట్ చెప్పాడు, డూప్లికేట్ రాంగ్ అన్నాడు కానీ ఆన్సర్ రైట్ అయితే ఒరిజినల్ పోడియం కి మార్క్స్ వెళ్తాయి. అది లేదురా ఇప్పుడు. సో టీమే సిరి అండ్ నరేష్ వచ్చేయండి. టీమే రెడీ? సింపుల్ 3 క్వశ్చన్స్, దానికి ఆన్సర్ చెప్పండి. నువ్వు రైటా రాంగ్ అని చెప్పాలి, నీకు ఆన్సర్ తెలిసాల్సిన అవసరం లేదు. వీళ్ళు అతి ప్రేమలో ఉన్నారు కదా, ఆమె ఏం చెప్పినా రైటే అంటాడేమో, చూద్దాం కదా. ఫస్ట్ క్వశ్చన్, IPL లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఎంతసేపు ఉంటుంది? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆప్షన్స్ ఉన్నాయా? IPL లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఎంతసేపు ఉంటది? 2 minutes. 2 minutes. వెరీ గుడ్. అది రైటా రాంగా చెప్పు చాలు. ఇట్స్ రాంగ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి మరి? 2 minutes 30 seconds. రైట్ ఆన్సర్. 25 points టీమ్ సి. సెకండ్ క్వశ్చన్, రంగస్థలం సినిమాలో సమంత పేరు ఏమిటి? రామలక్ష్మి. రైట్ ఆన్సర్, అందుకే నీకు 25 points. థర్డ్ క్వశ్చన్, అరే నీకే వస్తారా? యాంకర్ ని తెలుగులో ఏమంటారు? యాంకర్ ని తెలుగులో ఏమంటారు? వ్యాఖ్యాత. అందుకే 25 పాయింట్లు మళ్ళీ నీకే. అసలు ఎట్లా ఇంత బింగో 75 out of 75 ఎట్లా పుట్టుకుతోనేనా? కానీ ఈ విషయంలో నీకు ఒకటి అర్థం కాలేదు. ఏమైంది? లవ్ లవ్ అన్నాడు, ఇప్పుడు ఆమెకి ఎవ్వు అనిపించాడు. నీ చిప్ప నీ దగ్గర పెట్టుకో. అరే రే నీ మనసు ఎంత బాగుందో చండాలంగా. సరే ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? మీ పార్ట్నర్ ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు అతని ముందు డాన్స్ చేయి, ఆయన హట్ అయితే నేను చూడాలి. నీకు మిగిలింది చెప్పా చివరికి, లాస్ట్ లో మిగిలింది అదేరా నీకు. ఈ చిప్ప లవ్ స్టోరీ ఏడిగిపోతుందో అర్థం కావట్లేదు. నీ లవ్ స్వచ్ఛం అయితే లాస్ట్ వరకు నీ సొంతం అవుతుందా శ్రీ? ఓకే, కానీ వెల్ ప్లేడ్ నరేష్, నీ టీమ్ కి 75 points తెచ్చిచ్చావు. వెరీ గుడ్. రితేష్ భాయ్ నో వరీ, ఇప్పుడు టీమ్ ఏ కి 75 out of 75 తెచ్చిచ్చే బాధ్యత నీది. ఆల్రైట్, వచ్చేయండి. టీమ్ బి నుంచి ఒరిజినల్ భార్గవి, ఆయన డూపు. పెద్ద సంచి పట్టుకో. అది ఎంత పెద్ద సంచి అయినా 75 మార్కుల కంటే ఎక్కువ రావు. ఓకే, రవి చాలా ఈజీగా అడిగాడు, నేను అలా కాదు, చాలా టఫ్ గా అడుగుతాను. అడుగు. ఫుట్బాల్ చూసారా? ఫుట్బాల్ అదే ఇట్లా ఇట్లా కొట్టి అది బాస్కెట్ వేస్తారు కదా. అరే అది గోల్ఫ్ రా.
క్రిస్టియానో రొనాల్డో ఐడియా ఉన్నాడా? అదే మన ఇంటికి రోజు పొద్దున వచ్చి పాల ప్యాకెట్లు వేస్తాడు. అదే ఆయన ఏ కంట్రీకి చెందిన వాడు? సింపుల్ ఇదైతే. సింపుల్ ఏం కాదు. ఆయన అయితే ఆయన కంట్రీకి చెందిన వాడే. సూపర్ ఆన్సర్. ఏ కంట్రీ? ఐ థింక్ పోర్చుగల్. పోర్చుగల్. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ కి చెందినవాడు అని అంటావు. ఓకేనా? రైటా రాంగా? రాంగ్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో రితేష్ భాయ్ చెప్తాడు. మనమే చెప్పాలి. రైట్ ఆన్సర్ రవి కదా, అందుకే 25 పాయింట్స్ గో టు టీమ్ బి. కానీ నేను అంత టఫ్ గా అడిగాను. ఓకే, ఇప్పుడు వేరే సెక్టర్ నుంచి అడుగుతా. మహాభారతాన్ని రాసింది ఎవరు? అయ్యో, అది వేరే సెక్టర్ అనుకుంటున్నారు. చాలా ఈజీ క్వశ్చన్. వేదవ్యాసుడు. వేదవ్యాసుడు. మహాభారతం రాసింది ఎవరు చెప్పయ్యా? రైట్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 25 పాయింట్స్ టీమ్ ఏ. సో ఈ దెబ్బకి టీమ్ ఏ అకౌంట్ కూడా ఓపెన్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరికి? టీమ్ ఏ కా టీమ్ బి కా 50 పాయింట్లు ఈ రౌండ్. ఈ ఫేస్ చూస్తుంటే డెఫినెట్ గా వంటగదిలోకి వెళ్లే ఫేస్ లా అనిపించట్లేదు. సో వంటగదిలోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఓకే, అన్ని కూరలోకి వాడే తాలింపు ఉంటుంది కదా, తాలింపులోకి వాడే ఏదైనా ఒక 3 ఐటమ్స్ చెప్పాలి. ఏదైనా 3 ఐటమ్స్. తాలింపుకి వాడేది. తాలింపుకి వాడే 3 ఐటమ్స్. జీలకర్ర, అది తర్వాత ఆవాలు. అంటే తాలింపులా వాటర్ ఎందుకు కలుపుతారా? తాలింపురా తాలింపులో వాటర్ వేస్తే తాలింపు వచ్చి మొహం మీద పడుతుంది. వాడికి అదే కావాలి కానీ. పచ్చిశనగపప్పు. పచ్చి శనగపప్పు. ఈ 3 ఐటమ్లు వాడతారంట భయ్యా. ఏం మాట్లాడుతుంది భయ్యా? ఆ 3 ఎందుకు వస్తాయి భయ్యా? వస్తాయా? రైటా? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సూపర్. సో ఈ దెబ్బకి టీమ్ ఏ కి మీరు 50 పాయింట్లు సంపాదించి పెట్టారు. టీమ్ బి 25 పాయింట్స్. ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఆదర్శ్ భాయ్ ఆడతాడు. ఫీల్ వచ్చింది. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ భార్గవి. థ్యాంక్ యూ సో మచ్ రితేష్ భాయ్. చాలా ఈజీగా ఉన్నాయి అబ్బా క్వశ్చన్స్. ఇంకా ప్రిపేర్ అయ్యి బాగా కష్టమైన రాసుకొస్తాయి. కష్టమైన రాసుకొద్దాం. టీమ్ ఏ టీమ్ బి అయిపోయారు. ఇప్పుడు టీమ్ సి నుంచి ఒరిజినల్ అండ్ డూప్లికేట్. రండి భయ్యా. సో టీమ్ సి నుంచి ఒరిజినల్ స్వప్నిక నాతో ఉన్నారు అండ్ డూప్లికేట్ ఆదర్శ్ గారు కూడా ఉన్నారు. ఆవిడ చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ నువ్వు చెప్పాలి అంతే. టీమ్ సి ఫస్ట్ క్వశ్చన్. టెస్ట్ క్రికెట్ లో 400 రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? టెస్ట్ క్రికెట్ లో 400 రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? ఆయన అడిగింది ఈవెంట్ చెప్పొచ్చు. చాయిసెస్ ఏం లేవా? చాయిసెస్ ఉన్నాయి, చెప్పండి. ఏఆర్ రెహమాన్, సచిన్ టెండూల్కర్, బప్పీ లహరి. బప్పీ లహరి. బప్పీ లహరి. బప్పీ లహరి. బప్పీ లహరి. టెస్ట్ క్రికెట్ లో 400 రన్స్ స్కోర్ చేసింది బప్పీ లహరి. రైటా రాంగా? రాంగ్. రాంగ్ ఆన్సర్. దట్ ఈస్ యాక్చువల్లీ రైట్ ఆన్సర్. సో టీమ్ సి 25 పాయింట్స్. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఎవరు? సచిన్ టెండూల్కర్ కాదు. కాదు, ఎవరు తెలీదా? ఇట్ ఇస్ వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రయన్ లారా. కానీ బప్పీ లహరి అని చెప్తే పిచ్చి నమ్మేసింది. బప్పీ లహరి ఏఆర్ రెహమాన్ క్రికెట్ ఆడారా? నాకే దిమాగ్ లేదంటే ఓకే, ఇది చాలా ఈజీ. బాపు. బాపు అని ఎవరిని అంటాం? గాంధీ గారిని. బాపు అని కాదు, ఏమండి తప్పండి. బాపు జాగ్రత్త. బాపు అని ఎవరిని అంటాం? గాంధీ గారిని. షూరా? షూర్ అయ్యా. బాపు అని గాంధీ గారిని అంటావంట. తప్పు. కరెక్ట్. రైట్ ఆన్సరా? రైట్ ఆన్సర్. అగైన్ రైట్ ఆన్సర్. టీమ్ బి 25 మార్కులు. నిజం చెప్పలేదు. మరి నీకు 75 మార్కులు ఎట్లొచ్చినాయిరా? ఎట్లొచ్చినాయిరా? సూపర్ భయ్య. లాస్ట్ క్వశ్చన్. డైనోసార్ ని తెలుగులో ఏమంటారు? తెలియదు. తెలీదు అనే పదం లేదమ్మా, చెప్పాలి. అయితే ఆప్షన్స్. ఆప్షన్స్: ఎలుక, ఏనుగు, పంది. ఎలుక. అదే.
నరేష్ అంటారు. ఎలుక ఎలుక అదే నాకు నాకు తెలుసు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు డైనోసార్ తెలుగులో ఏమంటారు మీ మదర్ టంగ్ ఏంటి మదర్ టంగ్ తెలుగే కదా మరి డైనోసార్ తెలుగులో ఏమంటారు అదే ఎలుక ఎలుక అమ్మా తల్లే రైటా రాంగ్ అంతే ఇంకేముంది చెప్పేసింది కదా రాంగ్. ఒక్క నిమిషం అన్ని వాళ్ళకి వెళ్ళాలని చెప్పి నేను మా వాళ్ళు ఎలాగో 75 ఒప్పందమా కలిసిపోయారు అందరూ? ఏంటి అక్కడ ఎత్తైంది చూడు అందుకే టీం బి ఇంకో 25 మార్కులు నరేష్ ఏమంటారా డైనోసార్ తెలుగులా దూకి చచ్చిపోతాడు రాక్షస బల్లి రైట్ ఆన్సర్ ఆ? రాక్షస బలి ఖడ్గమృగం కాదా ఖడ్గమృగం కాదా ఖడ్గమృగం డైనోసార్ పిల్లలు అంటారు ఓహో పిచ్చోళ్ళ గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటం. అరే ఇంత మంది ఉన్నారు కదా ఇంత మందిలో ఎవరికి ఆ రాక్షస బలి పేరు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు అంకల్కే అంటే బల్లి అంటే అమ్మాయే అవ్వాలా అబ్బాయి అవ్వకూడదా ఎస్ యు రైట్ అరే నన్నన్నవా ఈవిడన్నవా మనకి సూపర్ రా నువ్వు నీ లవ్ సక్సెస్ అవుతుందిరా 100% అవుతుందిరా బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ గెట్ బ్యాక్ టు యువర్ పొజిషన్స్ థ్యాంక్ యూ సో మచ్ రవి వీళ్ళ రచ్చ మనం తట్టుకోలేకపోతున్నాం కానీ ఎవరి టీం కి వాళ్ళని పంపించేద్దాం కదా ఎక్కువ అయిపోయింది రచ్చ బాగా. అందుకే ఒరిజినల్స్ గెట్ టుగెదర్ బ్యాక్ టు యువర్ పొజిషన్స్ సో రవి ఫస్ట్ రౌండ్ చాలా ఎంటర్టైన్మెంట్ తో అయిపోయింది అవును. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం సెకండ్ రౌండ్ కి వెళ్దాం కదా దానికంటే ముందు ఒకసారి స్కోర్ చూద్దాం టీమ్ ఏ ఇస్ విత్ 50 పాయింట్స్ టీమ్ బి లీడింగ్ విత్ 100 అండ్ టీమ్ సి 75 పాయింట్స్